హాయ్ అండి, వెల్కమ్ టు భావన వ్లాగ్స్. కుకింగ్ వీడియోస్ పెట్టేసి చాలా రోజులైందండి. అందుకే ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే బేకరీ స్టైల్లో వెనిలా స్పాంజీ టీ టైమ్ కేక్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం కరెక్ట్ మెజర్మెంట్లో అన్నీ వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. అచ్చం బేకరీ స్టైల్లో వస్తుంది. రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 eggs తీసుకోవాలండి. నేను హాఫ్ కేజీ కేక్కి 2 eggs తీసుకుంటానండి. 2 eggs తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత షుగర్ పౌడర్ 1 కప్ తీసుకోవాలండి. షుగర్ పౌడర్ అనేది 3 బ్యాచెస్లో వేసుకోవాలి. షుగర్ కాకుండా షుగర్ పౌడర్ చేసుకుని తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇలా 3 బ్యాచెస్లో వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. ఒక 1 minute వరకు బీట్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకున్న దీన్ని ఈ బౌల్ని పక్కన పెట్టుకొని మరొక బౌల్ తీసుకొని దాంట్లో స్ట్రైనర్ పెట్టుకొని మైదా తీసుకోవాలండి. మైదా అనేది మనం విడిగా మైదా కాకుండా ఇట్లాగా ప్యాకింగ్ చేసుకునే మైదా పౌడర్ అయితే తీసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే కేక్ అనేది మంచిగా టేస్టీగా వస్తుంది. 1.5 కప్పు మైదా తీసుకోవాలి. మైదా అనేది మనం కప్పుతో ఇలాగా డైరెక్ట్గా తీసుకోకుండా ఇలా స్పూన్తో వేసుకుంటే మనకి మైదా ఎక్కువ అనేది రాదండి క్వాంటిటీ. ఇలా ఒక స్పూన్తో తీసుకుంటే మనకి కరెక్ట్ మెజర్మెంట్లో అయితే వస్తుంది. ఇలాగా మన స్పూన్తో వేసుకొని 1.5 కప్పు వేసుకోవాలి. 1.5 కప్పు మైదా వేసుకొని తర్వాత మన 1 టీ స్పూను బేకింగ్ పౌడర్ అండి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూను బేకింగ్ సోడా అండి. మీకు కేక్ టేస్ట్ రావడానికి కొంచెం 1 pinch సాల్ట్ అండి. 1 pinch చాలు. 1 pinch సాల్ట్ వేసుకొని స్ట్రైనర్తో బాగా జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇలా జల్లించుకొని ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా ఏదైతే మనం ఎగ్ని షుగర్ని బీట్ చేసుకున్నామో ఆ బౌల్ తీసుకొని మన మైదా పిండిని ఆ మిశ్రమంలో యాడ్ చేసుకుంటూ 3 బ్యాచెస్గా యాడ్ చేసుకుంటూ స్పాచులాతో కలుపుకోవాలండి. బీటర్తో అయినా కలుపుకోవాలి. నేనైతే స్పాచులాతో 3 బ్యాచెస్గా కలుపుకుంటున్నాను. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా మరిన్ని కేక్స్ ఏమైనా కావాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను కంపల్సరీ డెఫినెట్గా అయితే నేను కేక్ వీడియో అనేది వీడియో పోస్ట్ చేస్తాను. ఇలాగ 3 బ్యాచెస్గా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటున్నప్పుడు మనం 1/2 కప్ అయితే ఆయిల్ తీసుకోవాలండి. ఫేవర్లెస్ ఆయిల్ అండి. ఫ్రీడమ్ ఆయిల్ అయితే బాగుంటుంది. మీకు ఆయిల్ బదులుగా బటర్ అనే తీసుకోవచ్చు. బటర్ మెల్ట్ చేసుకుని తీసుకోవాలండి. కానీ ఆయిల్ కన్నా బటర్ వేసుకుంటే కేక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలా టేస్ట్ వస్తుందండి బటర్ వేసుకుంటే. కానీ నా దగ్గర బటర్ లేక నేను ఆయిల్ అనేది వేసాను. ఇలాగ 3 బ్యాచెస్గా వేసుకుంటూ పౌడర్ని ఇలా ఆయిల్తో వేసుకుంటూ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. నాకైతే 1/2 కప్ ఆయిల్ అయితే పడిందండి. 1/2 కప్ ఆయిల్ తర్వాత ఒక 1/2 కప్ అయితే మిల్క్ తీసుకోవాలండి. నేను ఈ ఆయిల్ మిల్క్ అనేది ఇలా లాస్ట్లో అయితేనే యాడ్ చేస్తానండి. ముందుగా నేను యాడ్ చేయను. ఇలా లాస్ట్లో కలుపుతున్నప్పుడే నేను యాడ్ చేస్తాను. మిల్క్ కూడా 3 బ్యాచెస్గా వేసుకోవాలండి. ఒకేసారి వేసుకుంటే మనకి బ్యాటర్ అనేది పల్చగా అయితే వచ్చేస్తుంది. మనకి కేక్ బ్యాటర్ అంత బ్యాటర్ మనం చూసుకుంటూ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మనం మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలాగ 3 times యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా నేనైతే వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నానండి. వెనిలా ఎసెన్స్ తర్వాత మనం కొంచెం పైనాపిల్ ఎసెన్స్ అండి. మనం బయట బేకరీలో కొనుక్కున్నప్పుడు కేక్స్ పైనాపిల్ కంపల్సరీగా యాడ్ చేస్తారండి వాళ్ళు. కేక్ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే మీరైతే పైనాపిల్ ఎసెన్స్ అని స్కిప్ చేయకండి. పైనాపిల్ ఎసెన్స్ కంపల్సరీ వేయండి. కేక్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. 1/2 టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మన కేక్ బ్యాటర్ని చూసుకుంటూ ఇలా మిల్క్ వేసుకొని ఇలా కలుపుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న దాన్ని మనం ఒక బౌల్ తీసుకుని దాంట్లో బటర్ పేపర్ వేసుకుని ఆయిల్ని అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మనం కేక్ బ్యాటర్ మిశ్రమాన్ని ఈ బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా డిప్ చేయాలండి, ఎందుకంటే ఎయిర్ బబుల్స్ లేకుండా ఉంటాయి. ఇలా బాగా డిప్ చేసుకొని మనం ఈ ప్రాసెస్ చేసే ముందు మనం ప్రీహీట్ అయితే పెట్టుకోవాలండి. 10 or 15 minutes లో ఫ్లేమ్లో ప్రీహీట్ పెట్టుకోవాలి. ప్రీహీట్ అని ఎంత ప్రీహీట్ అయితేనండి కేక్ అంత బాగా పొంగుతుంది ఫ్లఫీగా. ప్రీహీట్ లేకపోతేనండి కేక్ అనేది ఫ్లఫీగా పొంగదు అండ్ అసలు బేక్ అవ్వదండి. బేకింగ్ టైం కూడా చాలా టైం పట్టేస్తుంది. ఇలాగ 10 or 15 minutes ప్రీహీట్ పెట్టుకొని దాంట్లో మనం ఇప్పుడు కేక్ బౌల్ని మనం పెట్టేసుకొని పైన బరువు అనేది ఇలాగ చిన్న రోల్ అనేది బరువు పెట్టుకున్నానండి. ఇలాగ నాకు కేక్ బేకింగ్ టైం వచ్చేసి నాకు కరెక్ట్గా 40 minutes అయితే పట్టిందండి. మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, అలాగని మొత్తమాన్ని తీయకూడదు మూత. మనం 30 minutes 35 minutes అయిన తర్వాత ఒక్కసారి మూత తీసుకుని చెక్ చేసుకుంటే టూత్పిక్ తడిగా లేకపోతే కేక్ బాగా బేక్ అయినట్టుంది. ఇలా బేక్ అయిన తర్వాత వెంటనే డిమాల్ చేసుకోకూడదు. మనం రూమ్ టెంపరేచర్ అయిన తర్వాత కూల్ అయిన తర్వాత ఇలా డిప్ చేసుకోవాలి. నేను ఒక మిస్టేక్ అయితే చేశానండి. కేక్ బేక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ బౌల్ని అందులోనే ఉంచేసాను. సో నాకు అడుగున కొంచెం ఎక్కువ బేక్ అయిపోయి కొంచెం మాడినట్టుగా వస్తుంది. సో మీరు ఆ మిస్టేక్ చేయకండి. కేక్ బేక్ అయిందని వెంటనే మీరు ఆ బౌల్ పక్కకి తీసేసుకోండి. పక్కకి తీసుకొని, లేదంటే ఆ వేడికి ఇంకా బేక్ అయిపోతుంది. సో ఇలా నాకైతే కేక్ అయితే టేస్ట్ అనేది బాగా వచ్చిందండి. అచ్చం బేకరీ స్టైల్లో వచ్చింది టేస్ట్ అనేది. ఇలా స్పాంజీ ఫ్లఫీగా బాగా వచ్చింది. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఏమన్నా కేక్ రెసిపీస్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే వీడియో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.